అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, ఇవాళ గురుకుల పాఠశాలలో విద్యార్థులతో కలిసి కూడా భోజనం చేస్తున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్వయంగా మంత్రి కూడా రావడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా అంతా కలిసి పరిశీలిస్తున్నారు. ఎలా ఉందండి? ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మామూలుగా ఫస్ట్ అంటే మరి కొంతమంది నాయకులు కానీ ప్రజాప్రతినిధులు వాళ్ళు జల్సాలకు పోయే పరిస్థితి. ఈరోజు ఒక నూతన పందాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ పద్మావతి రెడ్డి గారు ఈరోజు ఫస్ట్ ముఖ్యంగా మైనార్టీ విద్యార్థులతోటి సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి ఈరోజు మరి పద్మావతి గారు ఈ ప్రోగ్రామ్ను డిజైన్ చేయడం జరిగింది. మరి అందులో మంత్రి గారు కూడా ఈరోజు వచ్చి పిల్లలతోటి కలిసి వాళ్ళ భోజనమే చేయడం కూడా ఒక గొప్ప అనుభూతిగా ఉంది. ముఖ్యంగా మరి నాకు కూడా ఈ అవకాశం ఇచ్చి నన్ను కూడా పాల్గొని ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే విధంగా చేసినందుకు పద్మావతి గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. మెయిన్ గా గురుకుల పాఠశాల చూసినట్లయితే 40% డైట్ ఛార్జీలు పెంచడం జరిగింది. కాస్మెటిక్స్ ఛార్జెస్ 200% పెంచడం జరిగింది. దాదాపు 7 ఏళ్ల తర్వాత కూడా పెరిగినటువంటి ఏం చెప్తారు? ఈరోజు నిజంగా కూడా మీరు ఆలోచిస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అని పనిచేసే ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు కానీ బట్టి గారు కానీ ఇక్కడ మా జిల్లాకు సంబంధించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ఇది చేతల ప్రభుత్వం, మాటల ప్రభుత్వం కాదు. గత 7 ఏళ్ల నుంచి కూడా విద్యార్థులకు ముఖ్యంగా అన్నానికి కూడా సరి అయిన మరి నిధులు లేక డైట్ ఛార్జెస్ పెరగా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులలో ఈరోజు మా మంత్రివర్గం అంతా కూడా అనూహ్యంగా 40% డైట్ ఛార్జెస్ పెంచడం అనేది ఇది నిజంగా కూడా కళా నిజం అనే పరిస్థితుల్లో విద్యార్థులు కూడా ఉన్నారు. చాలా బ్రహ్మాండంగా ఆనందంగా ఉన్నారు. ఈరోజు 200% కాస్మెటిక్ ఛార్జెస్ కూడా పెంచడంతో ఈరోజు మనం ప్రత్యేకంగా ఈరోజు చూస్తున్నాం. బ్రహ్మాండంగా వాళ్ళ భోజనం కానీ మన ఇంట్లో వండే కన్నా చాలా అద్భుతమైన రీతిలో ఈరోజు పెట్టగలుగుతున్నారు. అంటే ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే ముఖ్యంగా. ఎందుకంటే ఎవరైతే బాగా చదువుకుని అభివృద్ధిలోకి వస్తారో అప్పుడే సమాజం కానీ దేశం కానీ అభివృద్ధి చేస్తారు. మరి అందులో భాగంగా ఈరోజు పేద పిల్లలు చదువుకునే గురుకులాలలో విద్యతో పాటు ఒక క్వాలిటీ ఫుడ్ పెట్టాలి, వాళ్ళు ఆరోగ్యవంతంగా ఉండాలన్న ఆలోచనతోటి ఈ నిర్ణయం తీసుకున్నందుకు అటు రేవంత్ రెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ మా ప్రభుత్వ ప్రతినిధులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. కానీ బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ పదే విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. గురుకులాలను మేము తీసుకొని వచ్చాం, అంతా కూడా విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్యను అందించాలనుకున్నాం. కానీ సంవత్సర కాలంలోనే మొత్తం విద్యార్థులకు మధ్యాహ్న భోజన విషయంలో కానీ వీరి విషయంలో కానీ స్టాండర్డ్ కనపడతలేదు. వారు గురుకుల బాట పడతానని కూడా గతంలో చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు నిజంగా కూడా వాళ్ళు మాట్లాడేటప్పుడు అర్థం ఉన్నదో లేదో నిజంగా కేటీఆర్ కానీ హరీష్ రావు గారికి సిగ్గేమన్నా ఉందా అని చెప్పి రోజు అంటే ఒక గ్లోబల్ ప్రచారం చేసిన దాన్నే మాట్లాడుతున్నాం. ఈరోజు మేము చెప్పడం కాదు, ఇప్పుడే మా మేడం గారు కూడా చెప్పారు, మీరు కలుపుకోండి. ఇలా మేముందే ప్రత్యేకంగా ఉన్నది. ఈరోజు హాస్టల్ ఉంది, పిల్లలు ఉంది, ఫుడ్ ఉంది. ఈరోజు ఆ ఫుడ్ ఏమో మా కోసం ప్రత్యేకంగా వండింది కానీ బియ్యం చూడండి, కూరగాయలు చూడండి, ఇలా బ్రహ్మాండంగా. అంటే టీఆర్ఎస్ వాళ్ళకి ఈరోజు ఒక భయం పట్టుకుంది, భవిష్యత్తులో మేము లేమని. నిన్న ఎంపీ ఎన్నికలలో కూడా ఎక్కడ కూడా బోనీ చేయలేని పరిస్థితి, రాష్ట్ర ఎమ్మెల్యే ఎన్నికలలో ఓడిపోయింది. ఇక రాష్ట్రంలో మా పని అయిపోయింది, మేము కూడా ఉన్నామని చెప్పి ఒక గ్లోబల్ ప్రచారం చేయడం. నిజంగా వాళ్ళకి దమ్ము ఉంటే ఏదైనా ఒక హాస్టల్కు రండి. మీరు అధికారంలో ఉన్నప్పుడు జరిగిన హాస్టళ్లలో ఏ విధంగా వసతులు ఉన్నాయి, ఈ రోజు మా అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి వసతులు ఉన్నాయో కూడా మీరు వచ్చి నిజంగా పరీక్షిస్తే తెలుస్తుంది. ఇలా హైదరాబాద్లో కూర్చొని ఏసీ రూమ్లలో కూర్చొని ఇలా మాకేం అవసరం లేదండి. వాస్తవంగా మంత్రి గారు బిజీ షెడ్యూల్ అయినా కూడా పిల్లలతో గడపాలి. అంటే ఈరోజు హాస్టల్లో వీళ్ళు అధికారులు చెప్తున్నారు, ఈ రోజు వరకు ఏ ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఈ రోజు వరకు కూడా ఇంటికి వచ్చిన పరిస్థితి. అటు వాళ్ళందరిది కూడా గ్లోబల్ ప్రచారమే తప్ప ఇంకొకటి కాదు. మాది మాటల ప్రభుత్వం. వాస్తవంగా ఈరోజు ప్రభుత్వం అనేది పని చేసుకుంటూ పోతుంది, దాన్ని ప్రజలు కూడా గ్రహిస్తారు. ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో కూడా ఎక్కడ ఇప్పుడు ఏం జరిగినా కూడా ప్రజలంతా మా వెంబటే ఉంటారు. రైట్, చూడొచ్చు బీఆర్ఎస్ నాయకులకు పటేల్ రమేష్ రెడ్డి సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఊరికనే మాటలు చెప్పడం కాదు, దమ్ముంటే ఒక రోజు గురుకుల పాఠశాలకు వచ్చి చూడండి, వారికి ఏ విధమైనటువంటి
భోజనం అందిస్తున్నామో కూడా తెలుస్తుంది అని కూడా పటేల్ రమేష్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.